అనేది ఇవాళ ఇక్కడి మధ్య తరగతి జీవితంలో ఒక భాగం. ఇంటికి అవసరమైన నెలకు సరిపడా వస్తువులు ఒకే చోట తక్కువ ధరలకు లభించడంతో ఇక్కడ షాపింగ్ చేయడం జనాలకు అలవాటుగా మారింది. కాకపోతే తక్కువ ధరలు, ఆఫర్లు ఉండటంతో ముఖ్యంగా వారాంతాల్లో స్టోర్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. దీంతో పార్కింగ్ నుంచి ఇబ్బంది పడటమే కాకుండా వస్తువులు ఎంచుకోవడానికి, బిల్లింగ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడే సింపుల్ టిప్స్ పాటిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతకు మించి టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూపే టిప్స్ ఫాలో అవ్వండి. భారతీయ జీవన సరళిలో పెద్ద రిటైల్ స్టోర్లలో శుక్రవారం నుండి ఆదివారం వరకు రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, కుటుంబాలు సాయంత్రం వేళల్లో షాపింగ్ కు రావడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి వారంలో మొదటి భాగమైన సోమవారం నుండి గురువారం మధ్య రోజులలో షాపింగ్ చేయడం వల్ల రద్దీ బారిన పడకుండా ఉండొచ్చు. రద్దీని నివారించడానికి సులువైన మార్గం ఏమిటి అంటే స్టోర్ తెరిచే సమయానికే అక్కడికి చేరుకోవడం. ఆ సమయంలో జనాలు తక్కువగా ఉండటంతో పాటు ప్రశాంతంగా వస్తువులను ఎంచుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య కూడా సాధారణంగా జనసంచారం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళలు అత్యంత రద్దీగా ఉంటాయి. కాబట్టి ఆయా టైమింగ్స్ లో వెళ్ళకపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తెలుసుకొని అక్కడకు వెళ్ళడం కూడా మంచిది. కేవలం పరుగున అక్కడికి వెళ్ళడమే కాక షాపింగ్ కు బయలుదేరే ముందు డీమార్ట్ రెడీ యాప్ లో ధరలు, స్టాక్, ఆఫర్లను చూసుకొని వెళ్లడం ఒక మంచి అలవాటు. కొన్నిసార్లు ఆన్లైన్ ధరలు నేరుగా స్టోర్లలో ఉండే ధరల మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ముందే ధరలను సరిపోల్చుకోవడం వల్ల మెరుగైన ఆదా లభిస్తుంది. డిస్కౌంట్ కనిపించింది కదా అని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం పెద్ద పొరపాటు. షాపింగ్ కు వెళ్లేటప్పుడు ముందే ఇంట్లో లేని వస్తువులతో ఒక ఖచ్చితమైన లిస్టు తయారు చేసుకోవాలి. మార్టుకు వెళ్ళాక కేవలం ఆ జాబితాలోని వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. మొత్తంగా చెప్పాలి అంటే డీమార్ట్ లో ప్రశాంతమైన షాపింగ్ అనుభూతిని పొందడానికి వారపు రోజులలో ఉదయం పూట వెళ్లడం, ముందే లిస్టు సిద్ధం చేసుకోవడం, డిస్కౌంట్ల పేరుతో అనవసర వస్తువులు కొనకపోవడం చాలా ముఖ్యం. ఇది మీ సమయాన్ని, డబ్బును రెండింటిని ఆదా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చెలోమని వెళ్లిపోవడం కాక కాస్త ప్లానింగ్ చేసుకొని వెళ్లడం ఉత్తమం.